హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1న పెన్షన్ అనేది ఓపీఎస్ అనేది తీసివేసింది. అప్పటి నుంచి మనకి సిపిఎస్ మాత్రం అమలు ఉంది. ఈ సిపిఎస్ గురించి అన్ని రాష్ట్రాలు పోరాడుతూనే ఉన్నాయి. సిపిఎస్ రద్దు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, మంత్రుల స్పందనతో ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయని ప్రత్యేక నోటు ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లనున్నారు. తుది నిర్ణయం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే అట్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇది ఎందుకు కీలకమైందనేది చూద్దాం. పెన్షన్ విధానంలో కీలక మార్పుకు దారితీసే అంశం ఇది. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తేనే పెన్షన్ విధానంలో కీలక మార్పు అవుతుంది. అందుకే ఈ అంశంపై ఉద్యోగుల ఆసక్తి నెలకొంది. తుది నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సి ఉంది. అందువలన ప్రభుత్వ ఉద్యోగులు అందరూ, అన్ని రాష్ట్రాల ఉద్యోగులు కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నోటు. మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ హామీ ఇచ్చారు. ప్రత్యేక నోటు సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి దృష్టికి స్వయంగా తీసుకెళ్తానని మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ గారు హామీ ఇచ్చారని తెలుస్తుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు వరకు 5 రాష్ట్రాలు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తున్నాయి. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా ఈ ఓపీఎస్ను ఇవ్వాలని కోరుకుంటున్నాం. మంత్రి పొంగులేటి కీలక స్పందన. సిపిఎస్ రద్దు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఉద్యోగుల డిమాండ్పై మంత్రి స్పందించారు. తుది నిర్ణయం కోసం ప్రభుత్వ పరిశీలన కొనసాగుతుందని మంత్రివర్యులు పొంగులేటి కీలక స్పందన తెలిపి ఉన్నారు. అదేవిధంగా సిపిఎస్ రద్దు అంశం అనేది రాష్ట్రపతి ప్రభుత్వ ఆధీనంలో ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల ఉదాహరణగా చూపిన ఉద్యోగులు, మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు కూడా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ఇచ్చింది. అంటే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంది. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించినట్లు ఉద్యోగ సంఘం తెలిపింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా ఓపీఎస్ అమలు చేయాలని కోరి ఉన్నారు. మంత్రులు కలిసిన ఉద్యోగుల సంఘం. టీఎస్సిపి ఎస్సియుయు ప్రతినిధుల బృందం మంత్రుల బృందాన్ని కలిసింది. రాష్ట్ర అధ్యక్షులు చిత్తప్రజ్ఞ నేతృత్వంలో ప్రతినిధులు మంత్రులను కలిశారు. ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ బృందానికి నేతృత్వం వహించారు. హైదరాబాద్లో వినతి పత్రాలు అందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అజారుద్దీన్ ఈ సమస్యపై స్పందించారు. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఉద్యోగులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఏమిటి? సిపిఎస్ రద్దు చేయాలి, సిపిఎస్ ఓపీఎస్ పునరుద్ధరించాలి. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎస్సిపిఎస్సియుఈ ఈ డిమాండ్ చేసింది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను తిరిగి అమలు చేయాలని కోరింది. సిపిఎస్ను రద్దు చేసి అన్ని రాష్ట్రాల్లో ఈ ఓపీఎస్ను ప్రవేశపెట్టడం వలన, ఈ పాత పెన్షన్ ప్రవేశించడం వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్ని ఉద్యోగ సంఘాలు ఏకకంఠంతో చెబుతున్నారు. భారీ అప్డేట్. ఉద్యోగులకు కీలక వార్త. సిపిఎస్ రద్దు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన ఉందని తెలుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా స్పందించారు. సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తెలిపి ఉన్నారు. ఈ పరిణామం ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తి రేపుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆశలు చీరించే విధంగా ఈ యొక్క సమాచారం తెలుస్తుంది. పాత పెన్షన్ అమలు చేయడం వల్ల ఎన్నో వేల లక్షల ఉద్యోగుల కుటుంబాల్లో నూతన ఉత్సాహం కలిగి వాళ్ళకి ఆశలు చిగురిస్తాయి. వాళ్లకు ఎప్పుడు ఈ సిపిఎస్ వల్ల ఎంతో మేలు చేకూరుతుందని అందరు ఉద్యోగులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా అందరికీ సిపిఎస్ వర్తించాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్లో రద్దు చేసిన సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అందరికీ వర్తించేలా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.
ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.